ప్రార్థన ఈ రోజు సువార్త పరిచర్య కొరకు ప్రసన్నతని అక్కడ సమర్పించుకోవడం జరిగింది. సువార్త పరిచర్య జరిగించమని అక్కడ కొంత ద్రవ్యాన్ని సమర్పించుకుంటూ వచ్చింది. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇదేమో నాయన ఉదయకాలంలో ఇంతవరకు కూడా ఈ తుమ్మపూడి గ్రామంలో సువార్త ప్రకటించే దాని కొరకు మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అల్పంగా స్వల్పంగా జరిగించబడుతూ వచ్చిన ఈ పరిచర్యను మీరు ముద్రించండి, పలుకులు తీసుకుందామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాము. ఈ పరిచర్యలో ప్రయాసపడి ప్రతి ఒక్కరికి మీరు మీ దీవెన దయచేయండి, బహుమానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దైవ తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, సిద్ధపరచబడిన ఈ భోజన పదార్థాలను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. వీరంతో ప్రయాసముతో ఆయన ప్రేమతో ఒకరు సిద్ధపరిచి ఉంటుండగా వారు కూడా మీ దీవెనలు దయచేయమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ ఆహారాన్ని మీరు పరిశుద్ధపరచండి, తిరుచున మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దేవా, లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకురండి. దీని ద్వారా వచ్చే శక్తి వల్ల మీ సేవకు మీ మహిమ కొరకే వినియోగపడటం సహాయం చేయండి. ఇదిలో ఆయన మరి ఈ సువార్త పరిచర్య కొరకై ఒకరు సమర్పించుకుంటూ వచ్చిన ఈ అవసరాలు నాయన ప్రసన్నతను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. తను మీరు కరుణించండి, తనకు మీ హస్తంలో తోడుగా ఉంచండి. తన యొక్క డ్యూటీలో రాకపోకుండా మీరు క్షేమం ఇవ్వండి, అదే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దైవంతో వారి కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. చరత్ కొరకు నేహ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, వారిపై కూడా మీ హస్తం ఉంచండి నాయన. అయ్యా, వారికి మేలు కలగచ్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోయేది ఎవరో కాదు. వారికి రావాల్సిన బహుమానం దయచేయండి. క్రీస్తు యేసునందు మహిమలకు ప్రతి అవసరం తీర్చబడినండి. మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం నాయన వారి అవసరములన్నీ కూడా తీర్చండి. వారికి సర్వ సమృద్ధిని కలగచేయండి. దైవంతో రాజైన దైవ సేవకులను బట్టి కూడా మీ స్తోత్రములు, అయ్యా పిల్లలందరినీ బట్టి మీ స్తోత్రములు. ఈ దినము ఈ పరిచర్య అంతట్లో నాయన ఆయా విధాలకు సహకరించి ప్రయాసపడి దగ్గర తండ్రి ఓ ప్రభు ఆయా పనుల్లో ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. అందరికీ మీ దేవుని దయచేయమని మీ గొప్పగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. చెప్పండి, జీవాహారమైన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా.